హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి సందీప్. ఈరోజు వచ్చేసి విషయం ఏంటంటే మన నాటుకోళ్ళ ఫామ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే నాటుకోళ్ళ ఫామ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఖర్చు ఎలా ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ తుంగతుర్తి మండలం రాళ్ళపల్లి దగ్గర ఉంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. హలో అన్న, నా పేరు సందీప్ అన్న. ఓకే, మీ పేరు జైపాల్ అన్న. చెప్పండి. ఎవరన్నా మీరు? రావులపల్లి ఎక్స్ రోడ్ తండ, తుంగతుర్తి మండలం, సూర్యాపేట డిస్టిక్. ఓకే అన్న, ఇప్పుడు మీరు పెట్టేసి నాటుకోళ్ళ ఫామ్ కదన్నా? అవునా. ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? ఇది ఫస్ట్ బ్యాగ్ 2 months అవుతుంది. 2 months అవుతుంది. ఓకే అన్న, షెడ్డు ఓకే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న? 2500. 2500. అంటే ఖర్చు ఎంత వచ్చిందన్న? 3 lakhs. 3 lakhs. ఓకే అన్న. ఓకే, షెడ్ వచ్చేసి ఖర్చు ఎంత వచ్చింది? షెడ్కు పిల్లలకి ఎంత వచ్చింది, షెడ్కి ఎంత వచ్చింది? షెడ్కి 9 lakhs అయినాయి. 9 lakhs. పిల్లలకన్నా? పిల్లలకి ఈచ్ వన్ 37 rupees, 90,000 పోయినాయి. 90,000 పైన. ఓకే అన్న. ఓకే ఓకే అన్న, షెడ్ వచ్చేసి ఎంత ఎడుపుందన్న? 32 into 200. 32 into 200. పొడుగు 200 feet. ఓకే. అడ్డం 32. కానీ ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా మీకు? 2500 2500 పిల్లలు ఉన్నాయి. 25. ఓకే, దీనికి లోన్ కూడా ఉంటుందన్న? ఇది మదర్ యూనిట్. ఇది యాక్చువల్గా మదర్ యూనిట్ ఇది. మదర్ యూనిట్ ఉండి వాళ్ళు దింపించారు. ఇక మేము కంటిన్యూ చేసుకోవాలి. లోన్ కట్టుకొని మీరు కంటిన్యూ చేసుకోవాలి. అంటే మెయింటెనెన్స్ ఎట్లుంటుంది రోజు? మెయింటెనెన్స్ ఫస్ట్ పిల్లలు వచ్చిన 1 week మొత్తం బ్రూడింగ్ ఉంటుంది. మొత్తం గ్యాస్ బ్రూడింగ్ ఉంటుంది. నెక్స్ట్ 6th day గంబూరా వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది. 6th day ఐస్ డ్రాప్స్. 12th day ఒకసారి ఐస్ డ్రాప్స్ ఉంటుంది, లసోటా. నెక్స్ట్ 6th day వచ్చేస్తే వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ దేనికంటే అది పిల్లలు ఒక 3 months ఉన్నంతసేపు ఏ వైరస్ దానికి రాకుండా తట్టుకుంటుంది. అది ప్రాబ్లం లేకుండా. ఇప్పుడైనా సేల్ చేసిరన్నా? ఏం సేల్ చేయలేదు. రీసెంట్గా 2 days బ్యాక్ ఈచ్ వన్ బర్డ్ 400 ఎమ్మటే 100 birds ఆర్డర్ అయినాయి. అంటే మీరే చేసుకుంటారు, ఒకళ్ళు ఉంటారు? మ్యాక్సిమం మేమే చేస్తాం. కొన్ని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తుంటారు. బయట ఎవరికైనా కావాలన్నా కానీ నెక్స్ట్ ఇంకో 1 monthలో మేము సేల్ చేస్తాం. 1 month బర్డ్స్ వచ్చేస్తే 150 rupees ఛార్జ్ చేసి ఇస్తాం. 150 రూపాయలు ఛార్జ్ చేసి ఇస్తాం. 1 month కింద ఉన్నాయి. 1 month పైన ఉంటాయా? 1 month పైన ఉంటే 200 ఛార్జెస్. వాటికి ఫీడ్ కాస్ట్, వ్యాక్సిన్. 200 అంటే కేజీ లెక్క మామూలుగా డైరెక్ట్? అంటే మామూలుగా 200 బిలో ఇచ్చేటి అన్నీ మ్యాక్సిమం ½ kg దగ్గర ఉంటాయి. ½ kg దగ్గర ఉంటాయి. కేజీ లెక్క కేజీ లెక్క ఇస్తాం. 350 ఎమ్మటి ఇస్తాం. ఎంత కేజీ ఎంత పడుతుందన్న? మామూలు మనకు బల్క్ ఎవరన్నా ఒక 100 birds 150 200 అట్లా 100+ తీసుకుంటే 300కి ఇస్తాం. లేదు 10 5 10 5 తీసుకుంటే 350. నెక్స్ట్ ఇంకొక మంత్లో మేము పిల్లలు సేల్ చేస్తాం. కోల్ కావాలన్నా కోల్ సేల్ చేస్తాం. నెక్స్ట్ 3 monthsలో ఎగ్స్ కూడా సేల్ చేస్తాం. ఎగ్స్ కూడా? ఎగ్ కాస్ట్ ఎంత పడుతుంది? ఎగ్ కాస్ట్ 20 rupees. 20 rupees. మీకు ఏం తెలుస్తున్నా పిల్లలు? మాకు పిల్లలు హైదరాబాద్కి వస్తాయి. మేము ఆర్డర్ చేసిన 10-15 daysకి వస్తాయి. మొత్తం టోటల్గా అయితే ఎంత ఖర్చు వచ్చిందన్న మీకు షెడ్కు పిల్లలకి కలిపి? మాకు ఫీడింగ్కి ఎక్కువ కాస్ట్ వస్తుంది అన్నట్టు. ఈచ్ వన్ బ్యాగ్ 1800, దగ్గర 90 క్వింటాల్ వస్తుంది ఫీడ్. 9 టన్నులు. ఈచ్ వన్ బ్యాగ్ 1800. అలా 2 types ఉంటుంది. 45 days వరకు ఒక ఫస్ట్ ఫీడ్, నెక్స్ట్ ఫినిషర్ 45 నుండి 90 days వరకు ఇంకొక సెకండ్ ఫీడ్. టోటల్ ఖర్చు ఎంత వచ్చింది పిల్లలు? టోటల్ 3 వచ్చింది. బరాబర్ 3 వచ్చింది. చిక్స్కే 90 అయినాయి. చిక్స్కు నెక్స్ట్ మన మెడిసిన్స్కి వాటికి 20,000. నెక్స్ట్
ఇక చిన్న చిన్నవి ఉంటాయి వాటికి ఫీడ్కి ఎక్కువ అవుతాయి. మీకు వచ్చినప్పుడు ఎంత సైజు పిల్ల వచ్చిందన్న? మాకు 20 grams. 20 grams. 20 grams పిల్ల. ఓకే అన్న. అంటే మీరు మళ్ళీ వన్ డే చిక్ వస్తుంది మాకు. వన్ డే అంటే మళ్ళీ మీరు కంపెనీకి వేసుకుంటారా బయట కూడా? మేము కంపెనీ కంటే టైఅప్ కాలే, మ్యాక్సిమం బయటనే సేల్ ఇస్తాం. కంపెనీ బయటనే సేల్ చేస్తాం. ఎవరు వచ్చినా ఇస్తాం. మినిమం 5+ ఉంటే ఇస్తాం. 5+. ఓకే, 5+ ఉంటే బయటకు అమ్ముకుంటాం. ఇక 5 chicks కన్నా పైన వస్తే ఇచ్చేస్తాం. 1, 2 అట్లా అంటే ఇయ్యదన్నట్టు. లోపట్ల ఎట్లా అన్న షెడ్ ఒకసారి చూపిస్తారన్న? చూపిస్తాం. షెడ్ చూపిస్తాం. షెడ్ ఇది వచ్చేసి షెడ్ అండి. ఇది నాటుకోళ్ళ షెడ్. ఇది మొత్తం లోపల ఎట్లుందో చూద్దామండి. ఇది వాటర్ డ్రింకర్. ఇది ఓకే, డ్రింకర్. ఇది వచ్చేసి వాటర్ డ్రింకర్. ఆటోమేటిక్ ఫిలప్ అవుతుంటాయి, అవి తాగేటట్టుగా ఫిలప్ అవుతుంటాయి. ఇవి అది అలా ఫీడింగ్ ఇస్తాం. ఫీడర్ అది ఫీడ్ చేయడానికి. నైట్ 6 అయితే లోపలికి వస్తాయి. డే అంతా బయటనే. మన నేచురల్ నాటుకోలు ఎక్కడ ఉంటాయి. వీటికి వాటి డిఫరెంట్ ఏంటంటే జస్ట్ మేము ఫీడింగ్ తోనే వెయిట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అంతే. దీనికి ఇంజెక్షన్స్ ఏం లేదు. కంటిన్యూ అయితే షెడ్లు ఉండవు. మార్నింగ్ ఇచ్చి పెడతారు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయటకి వెళ్ళిపోతే మళ్ళీ 6 డే అంతా మేము ఏ ఫీడ్ ఇయ్యం. జస్ట్ గడ్డే తింటే, మన నాటుకోలు ఉంటే గడ్డే తింటే, జస్ట్ నైట్ టైం ఏంటంటే ఫీడింగ్ ఇస్తాం అంతే. వేరేది ఏం లేదు. దీనికి దాని డిఫరెన్స్ ఈక్వల్. ఇదండి షెడ్. ఇది వచ్చేసి షెడ్, నాటుకోలే షెడ్. ఇవన్నీ నాటుకోలే. ఇప్పుడు రెడ్ కాకపోతే మొత్తం ఫీడింగ్ డ్రింకర్లో అన్నట్టు. వాటర్ రావడం కోసం ప్లస్ ఏంటంటే ఫీడింగ్ ఇవ్వడం కోసం. షెడ్ పొడవు వచ్చేసి 200 ప్లస్ 32. మేము పెళ్ళిళ్ళకైనా దేనికైనా ఆర్డర్ ఇస్తే కూడా కొట్టిస్తాం. ఆర్డర్ పెళ్ళిళ్ళకి దేనికైనా ఏమైనా ఫంక్షన్స్ ఒక 30 kgs ప్లస్ వస్తాయి ఆర్డర్ తీసుకుంటాం. మేమే డైరెక్ట్ కొట్టిస్తాం. షాప్లో కొట్టించేసి మేము చేస్తాం. దాని రేటు అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఒకటే రేటు ఉండదు, చేంజ్ అయితే ఆర్డర్ కూడా తీసుకుంటాం, కొట్టిస్తాం, చేస్తాం. మామూలుగా ఒక 50+ వస్తే హోమ్ డెలివరీ ఇస్తాం. 50+ అయితే హోమ్ డెలివరీ ఇస్తాం. ఎట్లా అంటే హోమ్ డెలివరీ మనకి ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు మన డిస్ట్రిక్ట్స్ అంటే నియర్ బై ఇచ్చేస్తాం. ఇటు వరంగల్ సైడ్ అయినా, ఇటు మన ఖమ్మము, నెక్స్ట్ ఇటు సూర్యాపేట, కోదాడ, ఇట్లా నియర్ బైలో ఇస్తాం. లాంగ్ అంటే మనం ఇవ్వలేము. లాంగ్ కాకుండా దగ్గర మినిమం ఒక 50 బస్ ప్లస్ ఉంటాయి. ఏమైనా ఎవరికైనా కావాలన్నా ఇక్కడికి వచ్చినా, దూరంకి ఎవరైనా వస్తే వాళ్ళని బట్టి రేట్ ఇచ్చి మాట్లాడదాం. ఓకే అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న.